జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు 2014 సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అవినీతికి నిర్మించారు, తర్వాత వచ్చేసి అసూస్తా అవినీతి నిర్మించడము, కులాలకు అతీతంగా ఉండేలాగా పార్టీని మరుగు వర్గాలకు అభివృద్ధి చెందే వాళ్ళ లేదా మరు వర్గాలను అభివృద్ధి చెందే అనుగుణంగా ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో మనకు గాజు గ్లాస్ గుర్తుకు చేయడానికి జరిగింది. సదరు గాజు గ్లాస్ గుర్తుకు ఆధారంగానే 2014లో 2014 ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు 2019లో మన పార్టీ అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి అప్పుడు మనకి ఎటువంటి సీటును అక్కడ దోచుకోలేదు. కానీ 2024లో మన పార్టీ మహాప్రపంచం సృష్టించి 21 సీటు కాని 21 సీటు గాజు గ్లాస్ గుర్తు మీదనే పోటీ చేసి 21 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను ఘన విజయం 2 ఎంపీలను కేంద్ర ప్రభుత్వానికి 20 ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్థానానికి కావున దాని గురించి కేంద్ర ఎన్నికల కమిషన్లో మనకు సదరు గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్ సింబల్గా కేటాయించడం ద్వారా మనం కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ సింబల్ గుర్తించడం మనం ఈ దినము అందరము కదిరి పట్టణ జనసేన కార్యకర్తల నాయకుల తరఫున ఒక పండుగ లాంటి వాతావరణం చేసుకుని పండుగ జరుపుకోవడం జరిగింది. గత దశాబ్దం కాలం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో జనసేన పార్టీని స్థాపించి 2014 సంవత్సరంలో పోటీ చేయకోకుండా అలాగే 2019 సంవత్సరంలో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో జనసేన పార్టీని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఆయన అత్యంత దారుణ పరిస్థితిలో కూడా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పోరాడి ఎన్నో తిట్లు అవమానాలు ఎన్నో తిని ఈరోజు గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లకు కంటెస్ట్ చేసి 100కు 100కు స్ట్రైక్ రేట్తో దేశంలోనే నంబర్ 1 పార్టీగా గెలిచిన జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్ గా శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. అలాగే మా అధ్యక్షుడు ఎన్నో అవమానాలు భరించినా కూడా ప్రజల కోసం నీతి నిజాయితీతో ఇక ముందు కూడా ఇదే గాజు గ్లాసు సింబల్తో ప్రజల్లోకి వెళ్తామని అలాగే గాజు గ్లాసు గుర్తును ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నీతి నిజాయితీతో మా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే వహిస్తుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మా అధినేత అయితేనేమి మా పార్టీ కార్యకర్తలు నాయకులైతేనేమి వీర మహిళలైతేనేమి ప్రతి గ్రామానికి కూడా గాజు గ్లాసు సింబల్ను చేర్చడం కూడా జరిగింది. అలాగే ఈరోజు అధికారంలో ఉండి కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ కూడా ఈరోజు ఆయన జేబులో నుంచి 15 కోట్ల రూపాయలు ఆయన ఈ 8 నెలల్లోనే ప్రజల కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలాలు ఏ రాజకీయ నాయకుడికి కూడా లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా నీతి నిజాయితీ కలిగిన నిజమైన సమర్థవంతమైన ఒక నాయకుని కింద మేము పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం. అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ మాకు శాశ్వత గుర్తుగా ఈరోజు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం మేము కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తూ ఈరోజు హర్షాతి రేఖల మధ్య ఈరోజు ఘనంగా మేము పండుగలాగా ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్, జై